డియర్ లెర్నర్స్, ఈ వీడియోలో మనము కన్వల్యూషన్ థియరము ప్రూఫ్ తెలుసుకుందాం. అయితే కన్వల్యూషన్ థియరం చెప్పే ముందు లెట్ మీ రీకాల్. సో వాట్ ఈజ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ డెఫినేషన్? సో లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఇంటగ్రల్ 0 to ఇన్ఫినిటీ e పవర్ మైనస్ st ఎఫ్ ఆఫ్ టీ dt. సో ఇది చాలా థియరమ్స్కు దీని నుంచే మనం ప్రూవ్ చేస్తుంటామా. ఈ లాప్లాస్ ఆఫ్ ఎఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఇంటగ్రల్ 0 to ఇన్ఫినిటీ e పవర్ మైనస్ st ఎఫ్ ఆఫ్ టీ dt అనేది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి కన్వల్యూషన్ ఆఫ్ టూ ఫంక్షన్స్. ఏంటి కన్వల్యూషన్ ఆఫ్ టూ ఫంక్షన్స్? లెట్ ఎఫ్ అండ్ g be two functions. F and g be two functions. Then the convolution of f and g is denoted by f star g and is defined f of t star g of t is equal to integral 0 to t f of u into g of t minus u du. సో ఇది కన్వల్యూషన్ ఆఫ్ టూ ఫంక్షన్స్. అయితే కన్వల్యూషన్ థియరంకి స్టేట్మెంట్ చూద్దాం. సో ఇది ఫస్ట్ ఇది మన స్టేట్మెంట్, కన్వల్యూషన్ థియరం స్టేట్మెంట్. సో ఏంటి? లెట్ లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎస్ అండ్ లాప్లాస్ ఆఫ్ జీ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎస్. Then Laplace inverse of f of s into g of s is equal to f of t star g of t. అంటే ఏమి అది? f of t star g of t అంటే కన్వల్యూషన్ ఆఫ్ ద ఫంక్షన్స్ f and g అని అర్థం. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటగ్రల్ ఏంటది? ఇంటగ్రల్ 0 to t f of u g of t minus u du. సో ఇది మనం ప్రూవ్ చేయాలి. అయితే ప్రూఫ్లో సో మనం డెఫినేషన్ యూజ్ చేస్తాం. సో ఏం చెప్పినాను? డెఫినేషన్ అండ్ ప్రూఫ్. ఏమి ఇచ్చాం మనకు? లెట్ లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎస్. అంటే మీ లెట్ లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎస్. దీనికి ఏం చెప్పాను నేను? డెఫినేషన్ ఏమి? ఇంటగ్రల్ 0 to ఇన్ఫినిటీ e పవర్ మైనస్ st ఎఫ్ ఆఫ్ టీ dt. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎస్. ఇంకోటి ఏమి? లాప్లాస్ ఆఫ్ జీ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు, సో దీని కూడా లాప్లాస్ డెఫినేషన్ ఏమొస్తుంది? ఇంటగ్రల్ 0 to ఇన్ఫినిటీ e పవర్ మైనస్ st g of t dt. సో దీన్ని మనం ఏమనుకున్నాము? g of s అని. అయితే ఫస్ట్ ఇప్పుడు మనము లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ స్టార్ g of t కనుక్కుని తర్వాత ఇన్వర్స్ దాని నుంచి రాద్దాం. ఓకే. సో లాప్లాస్ ఆఫ్, నౌ కన్సిడర్ లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ స్టార్ g of t. లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ స్టార్ g of t. అయితే బై డెఫినేషన్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఏంటి? ఇంటగ్రల్ 0 to ఇన్ఫినిటీ e పవర్ మైనస్ st dt అలానే ఉంటుంది. ఇక్కడ లాప్లాస్ ఆఫ్ g of t అన్నప్పుడు g of t ఫంక్షన్ వస్తాం. ఇక్కడ ఎఫ్ ఆఫ్ టీ అన్నప్పుడు ఎఫ్ ఆఫ్ టీ. ఇక్కడ ఏమిటి మనకు? ఎఫ్ ఆఫ్ టీ స్టార్ g of t. అదే రాద్దాం. ఇంటగ్రల్ 0 to ఇన్ఫినిటీ e పవర్ మైనస్ st అలానే ఉంటుంది. అయితే ఇక్కడ ఏం రాయాలి? ఎఫ్ ఆఫ్ టీ స్టార్ g of t ఇంటూ ఇది dt.
ఏంటిది లాప్లాస్ డెఫినేషన్ ప్రకారం. సో దట్ ఈజ్ ఈక్వల్ టు అయితే ఇంటర్వెల్ 0 to ∞ e⁻−st ఎఫ్ ఆఫ్ టీ స్టార్ జీ ఆఫ్ టీ అంటే ఏంటి? మనకు కన్వల్యూషన్ ఆఫ్ టూ ఫంక్షన్స్ కదా. అదేంటి డెఫినేషను? ఇంటెగ్రల్ 0 to t ఎఫ్ ఆఫ్ యు జీ ఆఫ్ టీ మైనస్ యు డియు. దీని బదులు ఇది రాసామన్నమాట, ఎఫ్ ఆఫ్ టీ స్టార్ జీ ఆఫ్ టీ. సో డిటి అలానే ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు? మనం రెండు కలిపి రాద్దాం. ఇంటెగ్రల్ 0 to ∞ అండ్ ఇంటెగ్రల్ 0 to t e⁻−st ఎఫ్ ఆఫ్ యు జీ ఆఫ్ టీ మైనస్ యు డియు డిటి. రైట్. అయితే సో మనం ఇక్కడ ఆర్డర్ చేంజ్ చేద్దాం, ఇంటగ్రేషన్ ఆర్డర్ని చేంజ్ చేద్దాం. ఇక్కడ మనకు క్లియర్గా ఏం తెలుస్తుంది? యూ చేంజెస్ ఫ్రమ్ 0 to t, అవునా? అండ్ టీ చేంజెస్ ఫ్రమ్ 0 to ∞. అయితే మనం బై చేంజింగ్ ఆర్డర్ ఆఫ్ ఇంటగ్రేషన్ చేంజ్ చేస్తాం. ఆర్డర్ ఆఫ్ ఇంటగ్రేషన్ని చేంజ్ చేస్తాం. ఎలా చేంజ్ చేస్తున్నామంటే మనం టీని యూ టు ∞, అంటే టీ చేంజెస్, దట్ ఈస్ టీ చేంజెస్ ఫ్రమ్ u to ∞ and u changes from 0 to ∞. ఓకే. సో ఆర్డర్ ఆఫ్ ఇంటగ్రేషన్ ఆర్డర్ చేంజ్ చేసి రాస్తే మనకి ఏమొస్తుంది? దట్ ఈస్ ఈక్వల్ టు, సో యూని మనం ఎక్కడ టీని ఎట్లా చేంజ్ చేస్తున్నామో యూ టు ∞. సో ఫస్ట్ది యూని 0 to ∞. సో ఇంటగ్రల్ 0 to ∞, ఇంటగ్రల్ యూ టు ∞ e⁻−st ఎఫ్ ఆఫ్ యు జీ ఆఫ్ టీ మైనస్ యు డిటి డియు. సో ఎందుకు ఇక్కడ టీని ఎక్కడి నుంచి యూ టు ∞, కాబట్టి డిటి ముందుకు రాసుకున్నాను, యూని 0 to ∞. ఓకేనా? సో ఇక లెట్ టీ మైనస్ యూ ఇస్ ఈక్వల్ టు వై అని తీసుకుంటాం. సో దాని నుంచి ఏమవుతుంది? డిటి ఇస్ ఈక్వల్ టు టీ వై అవుతుంది. సో వై చేంజెస్ ఫ్రమ్ క్లియర్లీ 0 to ∞. సో దట్ ఈస్ ఈక్వల్ టు అప్లై చేద్దాం. దీని నుంచి మనకు టీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? యూ ప్లస్ వై అవుతుంది. సో ఇంటగ్రల్ 0 to ∞, సో వై చేంజ్ చేస్తున్నాం. ఇంటగ్రల్ 0 to ∞, యూ టు ∞, యూ బదులు యూని మనము దేనిలో రాసుకున్నాము? టీ మైనస్ యూని వైలో రాసుకున్నాము, కాబట్టి వైని చేంజ్ చేసాం. వై 0 to ∞ e⁻−s ఇంటూ టీ బదులు ఏం రాసుకోవాలమ్మా? యూ ప్లస్ వై. తర్వాత ఎఫ్ ఆఫ్ యూ జీ ఆఫ్ టీ మైనస్ యూ అంటే జీ ఆఫ్ వై of u g of y. So dt బదులు dy du. So integral 0 to ∞,
ఇంటగ్రల్ 0 to infinity e పవర్ మైనస్ su, దీన్ని e పవర్ మైనస్ sy అని రాయొచ్చా. f ఆఫ్ u g ఆఫ్ y dy du. సపరేట్ చేసి రాసుకుంటే ఇంటగ్రల్ 0 to infinity e పవర్ మైనస్ su f ఆఫ్ u du ఇంటూ ఇంటగ్రల్ 0 to infinity e పవర్ మైనస్ sy g ఆఫ్ y dy. సో ఇదేంటి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ది డెఫినేషన్. సో ఏమవుతుంది, సింపుల్గా మనం ఏం రాయొచ్చు, ఇది లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ యూ అంతేనా. ఇది లాప్లాస్ ఆఫ్ జీ ఆఫ్ ఐ అంటే మీ ఎఫ్ ఆఫ్ ఎస్ ఇంటూ జీ ఆఫ్ ఎస్. దేనికి ఇది లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ స్టార్ జీ ఆఫ్ టీకి. సో దేర్ ఫోర్ ఏం రాయొచ్చు మనం, దేర్ ఫోర్ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ ఇంటూ జీ ఆఫ్ ఎస్ is equal to f of t star g of t, that is equal to integral 0 to t f of u g of t minus u d. ఓకేనమ్మా, ఇది థీరం ప్రూఫ్. ఒక ప్రాబ్లం చెప్పుకుందాం దీన్ని యూస్ చేసి, కన్వల్యూషన్ థీరం యూస్ చేసి ఒక ప్రాబ్లం, ఒక ఎగ్జాంపుల్. సో ఫర్ ఎగ్జాంపుల్, find Laplace inverse of s by s square plus a square whole square by using convolution theorem. ఓకే. సో ఫస్ట్ కన్వల్యూషన్ థియరం యూస్ చేసి చేయాలంటే మనకి ఇచ్చిన దాన్ని ఎఫ్ ఆఫ్ ఎస్ ఇంటూ జీ ఆఫ్ ఎస్, లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ ఇంటూ జీ ఆఫ్ ఎస్గా రాసుకోవాలి ఫస్ట్. సో లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ని నేనేం రాసుకుంటానంటే లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ 1 by s square plus e square. సో క్లియర్లీ ఇక్కడ ఏముంది, ఇది ఏమనుకున్నాం మనం, ఇది ఎఫ్ ఆఫ్ ఎస్ అనుకున్నాం, దీన్ని మనం ఏమనుకున్నాం జీ ఆఫ్ ఎస్ అనుకుంటాం. సో ఎఫ్ ఆఫ్ టీ కనుక్కున్నాం, ఏంటిది లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. సో ఏంటి లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అంటే కాస్ ఏటీ. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ టీ. ఓకే. నెక్స్ట్ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, ఇదేంటి సైన్ ఏటీ బై ఏ. దిస్ ఈస్ ఏమనుకున్నాం మనము జీ ఆఫ్ టీ. సో లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ ఇంటూ జీ ఆఫ్ ఎస్ ఏంటి మనం ఇందాక అనుకున్నాం ఎఫ్ ఆఫ్ టీ స్టార్ జీ ఆఫ్ టీ. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటగ్రల్ 0 to t f of u g of t minus u du. ఓకే. సో ఇది ఎఫ్ ఆఫ్ టీ అంటే ఏటీ, ఎఫ్ ఆఫ్ యూ అంటే ఏయూ అవుతుంది. అలాగే జీ ఆఫ్ టీ అంటే సైన్ ఏయూ బై ఏ అవుతుంది. సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇంటగ్రల్ 0 to t ఎఫ్ ఆఫ్ యూ అంటే కాస్ ఏయూ సైన్ టీ మైనస్ ఏ ఇంటూ టీ ప్లస్లో టీ మైనస్ రాస్తాం, టీ మైనస్ యూ బై ఏ డి. ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేస్తాను, తర్వాత మళ్ళీ ఇంటిగ్రేషన్లో రాసుకున్నాం. ఓకేనా. సో కాస్ ఏయు
కాస్ ఏయు సైన్ ఏటీ మైనస్ ఏ సైన్ ఏ మైనస్ బి కాస్ ఏయు అలాగే రాసుకుంటాడు. ఇదేమవుతుంది సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి ఫార్ములా ప్రకారం రాసుకుంటాం. సో దిస్ ఈస్ ఈక్వల్ టు కాస్ ఏయు కాస్ ఏ ఇంటూ కాస్ అంటే కాస్ స్క్వేర్ ఏయు సైన్ ఏటి తర్వాత మైనస్ కాస్ ఏయు సైన్ ఏయు కాస్ ఏటి. ఓకే, సో ఇక్కడ సైన్ ఏటి ఇంటూ కాస్ స్క్వేర్ తీటా. కాస్ స్క్వేర్ తీటా అని మనం ఏం రాసుకోవచ్చు 1 ప్లస్ కాస్ 2 తీటా బై 2 అని రాసుకోవచ్చు. అంటే కాస్ స్క్వేర్ ఏయుని 1 ప్లస్ కాస్ 2 ఏయు బై 2 మైనస్ కాస్ ఏటి బై 2 ఇంటూ 2 సైన్ ఏయు కాస్ ఏయు. సో అంటే నేను 2 సైన్ ఏ కాస్ ఏ అంటే సైన్ 2ఏ కదా, దానికోసం రాసుకున్నాను 1/2 ఇంటూ 2 అని. సో దీన్ని ఏం చేద్దాం మనము, లోపల పంపిస్తే మనకి ఏమొస్తుంది సైన్ ఏటీ బై 2 ప్లస్ సైన్ ఏటీ కాస్ 2 ఏయు వద్దులేదు దీన్ని అలానే పెట్టేద్దాం. సరే రైట్. సో ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏటీ 1 ప్లస్ కాస్ 2 ఏయు బై 2 మైనస్ కాస్ ఏటీ బై 2 ఇదేమి సైన్ 2 ఏయు అంతేనా. రైట్. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం దాంట్లో. సో ఎలా సబ్స్టిట్యూట్ చేయాలి, ఏంటి ఇక్కడ మనకి ఇంటెగ్రల్ 0 to t కాస్ ఏయు కాస్ ఏటీ మైనస్ యు బై ఏటీ అంటే 1/a బయటకు రాసుకుంటాం. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/a ఇంటెగ్రల్ 0 to t సైన్ ఏటీ 1 ప్లస్ కాస్ 2 ఏయు బై 2 మైనస్ కాస్ ఏటీ బై 2 సైన్ 2 ఏయు ఇంటూ డి. ఓకే, దాని బదులు ఏదైతే సింప్లిఫికేషన్ చేసుకున్నానో అది అలాగే రాసుకున్నాను. సో 1/a అన్నిటికి ఉంటుంది ఇది. ఇక్కడ సైన్ ఏటీ కాన్స్టెంట్ కాబట్టి సైన్ ఏటీ బై 2 ఇంటగ్రల్ 0 to t 1 ప్లస్ కాస్ 2 ఏయు ఓకే ఇంటూ డి సపరేట్గా రాసుకుంటున్నాను. మైనస్ ఇక్కడ కాస్ ఏటీ బై 2 కాన్స్టెంట్ ఇంటగ్రల్ 0 to t సైన్ 2 ఏయు డి. ఈ మొత్తానికి 1/a అలానే ఉంటుంది. సో 1/a ఇంటూ సైన్ ఏటీ బై 2 దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తే ఏమొస్తుందేమో ఇదేమో యు, ఇది ఇంటిగ్రల్ కాస్ అంటే సైనే కదా, ప్లస్ సైన్ 2 ఏయు బై 2a. సెకండ్కి ఇవి 0 to t సబ్స్టిట్యూట్ చేయాలి. మైనస్ కాస్ ఏటీ బై 2 ఇది ఇంటిగ్రల్ సైన్ అంటే మైనస్ కాస్ కదా, మైనస్ కాస్ 2 ఏయు బై 2a. ఇది కూడా ఎక్కడి నుంచి ఇక్కడికి 0 to t సబ్స్టిట్యూట్. ఈ మొత్తానికి ఏంటిది 1/a. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/a ఇంటూ ఏమవుతుంది సైన్ ఏటీ బై 2. సో ఫస్ట్ 0 సబ్స్టిట్యూషన్ 0 ఫస్ట్ టీ సబ్స్టిట్యూట్ చేద్దాం. టీ ప్లస్ సైన్ 280 బై 2a మైనస్ కాస్ ఏటీ బై 2. ఇక్కడ ఏమవుతుంది ఫస్ట్ టీ సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ కాస్ 280 బై 2a మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాస్ 0 అంటే 1 కదా, సో 1/2a.
So this, okay. This is formula. So these two will be cancelled. 1 t sin vt by 2 out. Okay. ఓకేమ్మా, థ్యాంక్ యూ. సో ఈ ప్రాబ్లం కానీ థియరీ అర్థమైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.